ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. వైసీపీ నేతలకు టార్గెట్ చేస్తూ కూటమి ప్రభుత్వం రోజుకో కేసు తెరపైకి తెస్తోంది. ఒకవైపు అరెస్టుల పర్వం కొనసాగుతోంది, మరోవైపు ఫిర్యాదుల ఆధారంగా చర్యలకు ఉపక్రమిస్తోంది. ముఖ్యంగా మద్యం కుంభకోణం కేసులో అరెస్టులు సంచలనంగా మారుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన సజ్జలపై కఠిన చర్యలకు దిగుతోంది కూటమి. ఆయనపై వచ్చిన భూకబ్జా ఆరోపణల విషయంలో సంచలన నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే సజ్జల ఆక్రమించినట్లు ఆరోపణలు రావడంతో రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. తాజాగా ఏకంగా 63 ఎకరాల భూమిని సజ్జల ఆక్రమించినట్టు తేలడంతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో సజ్జల రామకృష్ణారెడ్డికి షాక్ తగిలినట్టయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రభుత్వంలో కూడా సజ్జల కీలకంగా వ్యవహరించారు. అందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ ముఖ్య నేతలపై ఫోకస్ పెంచింది. కడప జిల్లా సీకెదిన్నె మండల పరిధిలో సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల ఎస్టేట్లో అటవీ భూములున్నాయని ప్రభుత్వం గుర్తించింది. మరోవైపు ఆక్రమిత భూములు ఉన్నాయని తేలడంతో వాటిని స్వాధీనం చేసుకుంది. దాదాపు 220 కోట్ల రూపాయల విలువ చేసే 63.72 ఎకరాలను రెవెన్యూ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. అధికారులు స్వాధీనం చేసుకున్న భూమిలో 52 ఎకరాలు అటవీ భూమి ఉన్నట్టు తేల్చారు. మిగిలిన వాటిని ఇరిగేషన్ అసైన్డ్ భూములుగా పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ ఇదివరకే విచారణ జరిపి నివేదిక పంపారు. ఇప్పుడు సజ్జల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయనపై భూకబ్జా ఆరోపణల్లో సంచలన నిజాలు బయటకొచ్చాయి. ప్రభుత్వం తిరిగి ఆ భూమిని సేకరించడంతో సజ్జలకు షాక్ తగిలినట్టయింది. సజ్జల కుటుంబ సభ్యుల ఆధీనంలో ఆ ఎస్టేట్ ఉంది. అందులో అటవీ శాఖ, ఇరిగేషన్, పేదల భూ కబ్జాలు చేసినట్టు కూడా ఆరోపణలున్నాయి. అందుకే కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్లు పరిశీలించిన రెవెన్యూ అధికారులు నిజమేనని ధృవీకరించారు. అందుకే ఆ భూమిని స్వాధీనం చేసుకుని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. సర్వే నెంబర్ 1629లో ఆక్రమణలో ఉన్న 52.42 ఎకరాలను స్వాధీనం చేసుకోవాలని జిల్లా ఫారెస్టు అధికారిని కడప జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అదే సమయంలో సర్వే నెంబర్ 1626/1, 2, 27లో అన్యాక్రాంతానికి గురైన భూములు స్వాధీనం చేసుకోవాలని సీకెదిన్నె పంచాయతీ కార్యాలయానికి ఆదేశాలిచ్చారు. దీంతో అధికారులు సజ్జల ఎస్టేట్లోని ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకున్నారు. దీంతో సజ్జల ఆర్థిక మూలాలను టార్గెట్ చేసినట్లయింది. మున్ముందు ఈ భూముల వ్యవహారంలో అరెస్టుల పర్వానికి కూడా శ్రీకారం చుడతారని ప్రచారం సాగుతోంది.